హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే క్రేజీ ఉండబోతుంది. డే 1 ఇట్లా సిరీస్ వస్తూ ఉంటాయి ఇప్పటి నుంచి వెళ్ళి. సో వెయిట్ చేయండి, వ్లాగ్ అయితే క్రేజీ ఉండబోతుంది. సో వెయిట్ అండ్ సీ ఎక్కడ వెళ్తున్నానో ఎక్కడికి వెళ్తానో మొత్తం లాస్ట్ వ్లాగ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. తమిళ చూసి కూడా ఆల్మోస్ట్ కొద్దిగా అర్థమై ఉంటుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. సలువు పెళ్ళి కూడా ఉన్నా, ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. సో ఇప్పుడైతే మనం లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. ఒక బ్యాగ్ మళ్ళీ చూపెడతా లగేజ్ అనేది. ఒక బ్యాగు నార్మల్ బ్యాగును ఇది అన్ని ప్యాకప్ చేసుకున్నా. ఇది నార్మల్ బ్యాగు, ఏమన్నా ఫోన్ పెట్టుకోనికి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి. సో ఇదైతే మనం రెడీ. ట్రైన్ వచ్చేసి 10కి ఉంది, 10కి అని చూపెడుతుంది మొబైల్ అయితే. మనం ముందు పోయి ఉంటే సెట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట సలువుపల్లి నుంచి వెళ్ళి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది, ఒక 9:30 8:30 అవుతుంది. సో వెళ్ళే వరకు 1.5 అవర్ పడుతుంది. సో 9:30 వరకు అక్కడ రీచ్ అవుతాం అనుకుంటా. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం మనం. చలో కూడా యాడ్ అయిపోతున్నాం మన ట్రిప్లో. అది కాళేశ్వరం అయిన తర్వాత నన్ను వస్తాడు, నన్ను ఎవరని చెప్పేసి చూడండి. సో వెయిట్ అండ్ సీ ఆయన ఎవరు అని చెప్పేసి. దానికైతే కొంచెం బాగా టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ చేసి మనం స్టార్ట్ అవ్వడం. సో దోసాడు వస్తా అన్నాడు డ్రాప్ చేయడానికి. సో వాడు నడుచుకొని వెళ్ళిపోతాం. మొత్తానికైతే టిఫిన్ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. ట్రైన్ ఇంకో 1.5 అవర్ లేట్ ఉన్నది. సో స్టార్ట్ అవుతాం మనం అయితే. ఇప్పుడు మా తమ్ముడు కలిసిండు, మా దోస్తు అన్నవారి. ఇప్పుడైతే ఆనంద్ భాయ్ వచ్చాడు. ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. చలో మొత్తానికైతే రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఇంకా 20 minutes ట్రైన్ వస్తుంది. సో డ్రాప్ చేయడానికి ఆదిగాడు ఇంకో తమ్ముడు వచ్చాడు. మొత్తానికైతే ఒక 1 అవర్గా డిలే 1 అవర్ డిలే ఉండే. మొత్తానికైతే మన సీట్లకు వచ్చేసినాం. అన్నీ సెట్ అయి ఉన్నాయి. సో చిన్న పంచాయతీ ఉన్నది, సాల్వ్ చేసిన కదా మంచిగా మాట్లాడుతున్నట్టు. సో ఏమన్నా మాట్లాడు. ఎట్టున్నా ఏసీ సెట్ ఉన్నా లేదంటే లేదా? అయినా ఉడకపోతా నాకైతే. నీకురా డైరెక్ట్ మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ చలి పెడుతుంది అంటావు. ఇప్పుడు ఉడకపోతాను అన్నావుగా, గుర్తుపెట్టుకో. డైరెక్ట్ చలి పెడుతుంది అంటాం మళ్ళా. వెయిట్ అండ్ సీ. ఇటు చేసి మొత్తానికి అది కిటికీ దొరికించుకున్నాం. చిల్లర పంచాయతీ చేసి మొత్తం సెట్లో ఉన్నాం మేమైతే. మొత్తానికైతే బల్లార్షా రీచ్ అయిపోయినాం. పెద్దలు అయితే ఆనంద్ గారు కొనిచ్చింది నాకు. థ్యాంక్ యూ రా. ఏమంటారు, చికెన్ బిర్యానీ తీసుకున్నాం. ఆకలి అవుతుంది. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. ఎట్లుంటుంది ఎట్లా టేస్ట్ చేసి చెప్తే ఎట్లుంటుందో. ఆనంద్ భాయ్ టేస్ట్ చేసి చెప్పరా ఎట్లుంది? కంప్లీట్ చేసుకున్నాం చికెన్ బిర్యానీ. మళ్ళీ తిన్న తర్వాత కొద్దిగా చాయ్ తాగాలి, మంచిగా అనిపిస్తాను. తనకైతే ఫుడ్ నెక్స్ట్ ఉన్నది దొడ్డు బియ్యం. అది వస్తున్న భయం అయింది కానీ ఇక తినేవాళ్ళే కాబట్టి తినేసాం. ఇప్పుడైతే ఇంకా పడికేసేద్దాం. తర్వాత ఏ స్టేషన్ కాడ ఆగుతుందో చూద్దాం. ఇప్పుడైతే పడుకుందాం. దీన్ని చూసి గెస్ చేయండి ఇది ఏ సిటీయో. నాకు కూడా తెలియదు ఈ సిటీలో ఇది ఉందా అని చెప్పేసి. సో ట్రైన్ అయితే ఇక్కడ ఆగింది. ఏ స్టేషన్ తెలియదు. జర్నీ చేసినాం కదా, ఏమనిపిస్తా అని చెప్పు. బోరింగా లేకుంటే ఎగ్జైట్మెంటా? ఎట్లుంది? చాలా బాగుంది. ఇప్పుడైతే మనం నాగపూర్ స్టేషన్ కాడ ఆగినాం. ఆగేసి సపోజ్ తీసుకున్నాం. ఇప్పుడే దాంతో తీసుకొని మళ్ళీ సీట్కి వెళ్ళాలి. మళ్ళీ మిస్ అయిందనుకో ఏం లేదు.
మొత్తానికైతే ఇక్కడ ఒక 10 to 15 minutes ఆగి ఇప్పుడైతే స్టార్ట్ అయింది అన్నమాట. టైం ఎంత రాదు ఫోన్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 3:57 అవుతుంది. ఇంకా మనం మొత్తం డే అంతా ట్రావెల్ చేస్తూనే ఉండాలి. డైరెక్ట్ రేపు మార్నింగ్ 7 or 8 లోపు రీచ్ అవుతాం అన్నట్టు న్యూఢిల్లీకి. సో వాడికి పోయిన తర్వాత ఎక్కడికి పోదాం అనేది చూద్దాం. టైం పాస్ అవుతుంది. అయితే ఇది ఆలు బజ్జీ గారెలు తీసుకున్నాం. అయితే ఇక్కడ ఎందుకు ఆపేషన్లు మొత్తం కరెంట్ పోయినట్టున్నది. మొత్తానికి బంద్ అయింది. ఎందుకు ఆపినట్టు అంటావు? అంతేనా? ఈవినింగ్ అయితే మస్తు ఉండే. ఇక్కడ టనల్ వచ్చింది కానీ మిస్ అయిపోయినాం, మనకు తెలియదు కాబట్టి. సో ఇది అయితే మస్తు ఉంది. మనం ఇప్పుడే మన థర్డ్ స్టేట్కి ఎంటర్ అయ్యామన్నట్టు, మధ్యప్రదేశ్ ఇన్స్టిట్యూషన్ భోపాల్ అనుకుంటా. సో ఇంకా ఎన్ని స్టేట్స్ దాటి వెళ్ళారో వెయిట్ చేస్తూ ఉండండి లాస్ట్ వరకు. సో మొత్తానికి అయితే భోపాల్ మధ్యప్రదేశ్లో ఉన్నామన్నమాట. ఇప్పుడైతే నేను ఫుడ్ ఆర్డర్ పెట్టిన జొమాటోలో. సో డెలివరీ బాయ్ డైరెక్ట్ ఇక్కడికి వస్తాడని చెప్పేసి డోర్ కాడ ఉన్నా. మేము వస్తానమనే పటాకలు. ఇప్పుడైతే మన ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఓపెన్ చేస్తాను. ఏం ఆర్డర్ పెట్టానో చూడండి. మొత్తానికైతే చికెన్ విత్ రుమాల్ రోటి ఈరోజు డిన్నర్. టేస్ట్ అయ్యే చెప్పు బాబాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇప్పుడైతే ఆగ్రాకి చేరుకున్నాం. ఆగ్రాలో ఉన్నాం. ఇంకొక నైట్ తినేసి అట్లా డైరెక్ట్ వండుకున్నాం. వండుకొని ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. 3 hours జర్నీ ఉందనుకుంటా. 3 hours తర్వాత న్యూఢిల్లీ చేరుకుంటాం. మొత్తానికైతే ఢిల్లీ అవుట్స్కర్ట్లో ఉన్నాం. ఇంకో 15 kilometers ఉంది ఢిల్లీ. మొత్తం అయితే ఫాగి ఉన్నది. ఇదే మాది భోగి. ఫైనల్లీ వి రీచ్డ్ ఎట్ న్యూఢిల్లీ ఇప్పుడే. మొత్తానికైతే ఫైనల్లీ ఢిల్లీకి వచ్చేసినాం. ఫస్ట్ అయితే మేము ఫ్రెష్ అప్ అవుతాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అనేది మొత్తానికైతే ఈ బ్లాగ్ ఇక్కడ వరకు చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకా ఎక్కడికి వెళ్తానో మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. అప్పుడు మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అప్పుడు మీకు వస్తుంది నోటిఫికేషన్. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.